హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ మనోహర్. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ది పీపుల్స్ మ్యాన్. సో మనం ఒకే క్వశ్చన్ని డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్ అడిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూపించడమే మన ఛానల్ యొక్క మోటివ్. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి, విలేజ్ లైఫ్ బెటరా, సిటీ లైఫ్ బెటరా? ఇక మొదలెడదాం. విలేజ్ లైఫ్ అనేది బాగుంటుంది. అది ఎలా అంటే కొన్ని రోజుల వరకు ఇప్పుడు సిటీలో ఉన్న తర్వాత విలేజ్కి వెళ్ళాం. సిటీలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే దీని అమ్మాయి సిటీ కన్నా విలేజే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వర్క్ ప్రెషరు, తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది. తర్వాత విలేజ్కి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది, ఒక 3 days తర్వాత అనిపిస్తుంది సిటీనే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్, ఇక్కడ ఫెసిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఏమే ఫెసిలిటీస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు. విలేజెస్ కన్నా సిటీలోనే బాగుంటాయి కదా. సో మరి సార్ పొల్యూషన్ సార్? పొల్యూషన్ ఏంటంటే సిటీలో చాలా హై పొల్యూషన్ ఉంటుంది. ఒక్కోసారి ట్రాఫిక్ పడ్డప్పుడు అనిపిస్తుంది బఠానీలు అమ్ముకొనైనా సరే ఊర్లో ఉండాలనిపిస్తుంది. ఆబ్వియస్లీ సిటీస్ లో మనకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. హాస్పిటల్స్ ఉంటాయి, స్టడీ ఉంటుంది, జాబ్స్ ఉంటాయి. ఇక్కడ శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది, అన్ని అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ దో పొల్యూషన్ అవన్నీ కూడా కన్సిడర్ చేయకుండా లైక్ మనకి డైలీ లైఫ్ లో కావాల్సినవన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు వేరే చూస్ చేసుకోవాలి? విలేజ్ ఎందుకు? ప్యూర్ ఆక్సిజన్ ఉంటది. పోతారు, మొత్తం పోతారు. మనకంటూ ఒక ప్లేస్ ఉంటది, హౌస్ ఉంటది, ఓన్ హౌస్ ఉంటది, ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, కలిసిమెలిసి ఉంటాం ఊర్లో. మొత్తం రిలేషన్షిప్ లో ఉంటాం. విలేజ్ అయితే ఇక్కడ అయితే ఇప్పుడు గొడవ అయిందంటే ఇప్పుడు 10 మంది వచ్చి చూస్తారు కానీ ఎవరు ఆపరు. హైదరాబాద్ లో అయితే మనమే చూసుకోవాలి ఎప్పుడైనా. ఊర్లలో ఇప్పుడు మనకి ఏమైనా 10 మంది వచ్చేటోళ్ళు ఉంటారు, ఈడ మనకేమైతే ఒక్కరు కూడా చూడరు. అంటే ఎవరికి మనకి తెలియదు కదా. ఊర్లో అయితే తెలిసిన వాళ్ళు ఉంటారు అందరు. మన ఊరు కాబట్టి మన కోసం వస్తారు అందరు. విలేజ్ లో లైఫ్ ఎలా ఉంటదంటే హ్యాపీగా సాగుతుంది. ఇక్కడ అనుక్షణం టెన్షన్, పెద్దవాళ్ళకి టెన్షన్, పిల్లలకేమో పెద్దల టెన్షన్ పిల్లల మీద రుపుతారు. అక్కడ పిల్లల మీద టెన్షన్ ఏమి ఉండదు, హ్యాపీగా చదువుకుంటూ జాలీగా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రెజర్ ఎక్కువ పెట్టరు. ఇక్కడ పెద్దల ప్రెజర్ మొత్తం పిల్లల మీదనే ఉంటుంది, ఎక్కువ ఇంట్లోనే ఉంటుంది వాతావరణం. అబ్సల్యూట్లీ విలేజ్లోనే బాగుంటుంది అన్న. అంటే విలేజ్లో అంటే ఇట్లా కొద్దిగా నేచురల్ ఎమోషన్స్ ఉంటాయి, మంచిగా రిలేటివ్స్ అందరు ఒక చోటనే ఉంటారు. ఇంకా మంచి ఇక్కడ అంటే మొత్తం పొల్యూషన్, కల్తీ ఇట్లా ఉంటుంది. కానీ విలేజ్లో మంచిగా ఒకరికొకరి మధ్య ఎమోషన్ మంచిగా ఉంటుంది, ఐక్యత బాగుంటుంది. అట్లా మంచిగా అంటే ఫీల్డ్స్ ఉంటాయి, మంచిగా తోటలు ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా గేమ్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ అంతా అట్లా ఏమి ఉండదు, మొత్తం ఎవరి కాళ్ళు వాష్ ఎట్లా అయిపోతుంది ఇక్కడికి వచ్చినాక. సిటీలో చదువు ఎంతవరకు చదువు ఎంతే ఉంటుంది, కానీ ఊర్లో అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అట్లా అని. మరి ఎడ్యుకేషన్ కరెక్ట్ ఉందా ఊర్లలో? చిన్న చిన్న ఇంప్రూవ్ అవుతుంది అన్న. ఇది సిటీ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ సిటీ ఇబ్బంది చేస్తుంది, కానీ మిగతా అన్నిట్లో ఊరు టాప్ ప్లేస్ లో ఉంటుంది. కానీ ఇది ఒక్క ప్లేస్ లోనే సిటీ ఎడ్యుకేషన్ పరంగా అయి ఉంటుంది. కానీ ఫ్యూచర్ లో విలేజ్ లో కూడా ఎడ్యుకేషన్ డెవలప్ అయితే బాగుంటుంది. సో నేను ఎందుకు అడుగుతున్నా అంటే, చాలా మంది ఏమంటారు అన్ని బాగున్నాయి కానీ విలేజెస్ లో ఎక్కువ ఎడ్యుకేషన్ ఉండదు అంటున్నారు. సో విలేజెస్ లో ఎడ్యుకేషన్ ఉండదా నిజంగానే? అంటే అన్న విలేజ్ లో ఎడ్యుకేషన్ ఇంకా డెవలప్ డెవలప్ అయితే చిన్న చిన్నగా. ఇప్పుడు మేము కూడా ఫస్ట్ లో విలేజ్ లో చదువుకున్న తర్వాత, ఇప్పుడు 10th వరకు విలేజ్ లో చదువుకున్న తర్వాత ఇంటర్ లో సిటీకి వచ్చి చదువుకొని పోతారు అందరూ. అంటే చిన్న చిన్నగా విలేజ్ లో కూడా మంచి మంచి కాలేజెస్ వస్తున్నాయి. ఇప్పుడు చైతన్య కానీ, నారాయణ కానీ విలేజ్ లో కూడా ఇప్పుడు పెడుతున్నారు చిన్న చిన్న మండల్స్ లో. అట్లా ఫ్యూచర్ లో విలేజ్ కూడా మంచిగా డెవలప్ అయ్యి అన్ని అంటే బిల్డింగ్స్ అట్లే అంటే ఫీల్డ్స్ అన్ని అట్లే ఉండాలి, కానీ విలేజ్ డెవలప్ అవ్వాలి అంతే. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. నాకు విలేజెస్ అంటేనే ఇష్టం. ఎందుకంటే అక్కడ నేచర్ ఉంటుంది, కల్చర్, మనం అక్కడ కల్చర్ ఎలా ఉంటుందని తెలుసుకుంటాం. టెంపుల్స్కి వెళ్తాం, అక్కడ ఏ రోజు ఎలా ఉంటుందని అందరు అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని ఎవరు అడిగేటోళ్ళు ఉండరు. అక్కడ నువ్వేం చేసినా కూడా పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇప్పుడు నాయనమ్మలు అమ్మమ్మలతో ఉన్నాం, కానీ ఇప్పుడు ఊరికి వెళ్ళామంటే అదొక ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండడం అంటే వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే అక్కడికి అడాప్ట్ అయిపోతారు ఆ నేచర్ కి, ఆ కల్చర్ కి. సో నాకైతే విలేజెస్ అంటేనే చాలా ఇష్టం. మరి జాబ్ ఆపర్చునిటీస్ మనకి విలేజెస్ లో ఉంటాయా ఎక్కువ? నీకు ఫార్మింగ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా.
అంటే ల్యాండ్ అందరికి ఉంటుందా మేడం? ఉండకుండా ఎందుకు ఉంటది? చాలా మందికి ఉంటుంది కదా. పనులు చేసుకుంటారు. అదే అంటే ఈ మధ్యన ఎక్కువ ఊర్ల నుంచి అందరూ హైదరాబాద్కి వస్తున్నారు కదా, Hmm. మైగ్రేట్ అవుతున్నారు కదా. Hmm. సో ఎందుకంటే రీజన్స్ ఏమంటారు? ఏముంది, స్కూల్స్ మంచిగా లేవు అని చెప్పి. ఇప్పుడు గవర్నమెంట్ అది సెట్ చేసిందంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని నా ఒపీనియన్. డెవలప్ 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 డెవలప్. అంటే విలేజ్ లో ఏంటంటే కొంచెం ఎథిక్స్ తో నడుస్తూ ఉంటది. సిటీలో ఏంటంటే కొంచెం లగ్జరీ లైఫ్, పిల్లల కెరీర్ కానీ దీని పరంగా చూస్తే ఒక విధంగా విలేజ్ లైఫ్ బెటర్, కొంచెం సిటీ లైఫ్ బెటర్. అంటే ఎథిక్స్ ద్వారా, అంటే ఎథిక్స్ కోసమేమో విలేజ్ పెట్టరు. అంటే మనకి లగ్జరీ లైఫ్ కావాలంటే హైదరాబాద్ కావాలి. హైదరాబాద్ అనే లేదు, మోర్ దెన్ సిటీస్ అంటే ఊర్లో లగ్జరీ ఉంటుందా? ఉండదు. రీజన్స్ ఉండదు ఏంటంటే అక్కడ చుట్టుపక్కల అంతా మన వాళ్ళు ఉంటారు. మనం ఏదైనా చెయ్యాలన్నా కొంచెం చాలా థింక్ చేయాలి. ఇక్కడ ఎవరు ఉండరు, మన వాళ్ళు ఉంటారు. మనం సింగిల్ సోలో, మనం ఏదైనా చేయట్లు, ఎలా అయినా చేయట్లు, ఎలా అయినా తిరగచ్చు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? विलेज का लाइफ अच्छा है, पॉल्यूशन फ्री, ना कोई भाग दौड़, ना कोई ट्रैफिक. विलेज का लाइफ अच्छा लाइफ है, फ्रेश, हर चीज जो है सो अच्छा मिलता है. सिटी में क्या पूरा भाग दौड़, पॉल्यूशन, सांस लेने की तकलीफ, ट्रैफिक का प्रॉब्लम. जहाँ अपने को 5 मिनट का रास्ता है वहाँ कम से कम आधा घंटा लग जाता. टाइम वेस्ट, हर चीज मुश्किल भरा है सिटी में. गांव का विलेज का लाइफ अच्छा है. నాకేందంటే విలేజ్ లైఫే బెస్ట్. ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటంటే అక్కడ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ నేను జాబ్ చేసుకుంటా 30,000 50,000 వచ్చినా కూడా నేను ఓన్లీ ఈ గ్రాసరీస్కి, ఇంట్లో రెంట్లకి, వాటికే కడతా. కాబట్టి మొత్తం మనీ, వచ్చిన మనీ అంతా అటే వెళ్ళిపోతుంది. నాకు ఎంత వచ్చినా వేస్టే ఇక్కడ. మళ్ళీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ అంత బాగుండరు, అంత ఫ్రీగా ఉండరు. అంత ఊర్లో ఏంటంటే మన ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు అన్నా ఎట్లా అంటే అట్లా తిరగచ్చు, మంచిగా ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ అంత ఓపెన్గా ఉండరు అన్నమాట. ఇక్కడ మన ఊర్లలో అయితే ఓపెన్గా ఉంటారు, మంచిగా ఉంటారు. ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడితే ఏంటంటే ఊర్లో 15,000 వచ్చినా రాజు బతకొచ్చు. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. ఇక్కడ సిటీలో నీకు 30,000 వచ్చినా 50,000 వచ్చినా ఆడ 15,000 వచ్చినంతనే కరెక్ట్, అంతే. ఇక ఏంటంటే అందుకే నాకు విలేజే బెస్ట్. ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? So village or cities में both I'll select both, because when you are struggling stage, you want to become successful, then city is a good place. If you are like 50s 60s, you want that peace of mind in your life, then the village is best place. Like all family members మీతోనే ఉంటారు, then that's a best place I prefer. అర్థమై చావట్లా, అదేదో తెలుగులో ఏడు. ఈ పోర్లతో ట్రావెల్ ఎట్లుంటదంటే గుంతల రోడ్ల లారీలో పోయినట్టు ఉంటది. జీప్. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను.